సో ఇంక్లూడింగ్ నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, NCW అన్నీ అవైలబుల్ ఉంది. సో ఐ థింక్ ఎవ్రీ మీడియా షుడ్ కమ్ ఫార్వర్డ్, కొంచెం కాన్షియస్ ఎఫర్ట్ పెట్టి ఇది చదివి దెన్ ఐ థింక్ దే షుడ్ డూ ఎనీ సెన్సిటివ్ టైప్ ఆఫ్ స్టోరీస్ కవర్ చేసేటప్పుడు దే షుడ్, అది ఒక బాధ్యత ఫీల్ అయ్యి, అంటే వాళ్ళు ఎలా ఈ స్టోరీని బయట తీసుకొని రావాలని ఆ ఉత్సాహం చూపిస్తున్నారో అలాగే ఈ బాధ్యత కూడా తీసుకొని ఇలా సెన్సిటివ్ ఉన్న కేసెస్ మీద కొంచెం they should be more careful. responsible reporting. అవును. సో కావ్య, చాలా వరకు విక్టిమ్స్ ఐమ్ షూర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అంటే కార్పొరేట్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మీ దగ్గర వస్తారు వాళ్ళ కేసెస్ తీసుకొని. సో వాళ్ళు వచ్చేటప్పుడు హౌ డు దే టాక్ టు యూ అండ్ హౌ డు దే డీల్ విత్ దీస్ ఇష్యూస్? ఆర్ దే ఫస్ట్ మీటింగ్లోనే డు దే ఓపెన్ అప్ ఆర్ దే కమ్ టు యూ విత్ లాట్ ఆఫ్ ఫియర్, ప్రెషర్, ఇలాంటివి? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటివి జరిగినప్పుడు ఫస్ట్లీ వాళ్ళు ముందరికి రావడానికే చాలా సంకోచిస్తారు. కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ కూడా వదిలేసేయి నువ్వు దీన్ని, నీ లైఫే రేపు బాగోదు అలాంటివి చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కన్జర్వేటివ్ ప్యాట్రియార్కల్ సొసైటీ నుంచి వచ్చాం కాబట్టి వద్దు ఇక్కడితో వదిలేయి, మనం ఎలానో ఇది మార్చలేం కదా, ఈసారి జాగ్రత్త పడు, లేకపోతే ఆ పర్సన్ అవాయిడ్ చేద్దాం. ఇఫ్ ఈజ్ అ రిలేటివ్, జనరల్ ఈ కేసెస్ ఫ్యామిలీలో కూడా జరుగుతుంటాయి కాబట్టి సమ్ టైమ్స్ రిలేటివ్స్ ఓన్లీ హెరాస్ ఆర్ మొలెస్ట్ ఆ అమ్మాయిల్ని, లేకపోతే బయట వాళ్ళు, లేకపోతే ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి. అవును. సో అలాంటివి చెప్పినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పేరెంట్సే నోరు మోస్తారు. బట్ ఇప్పుడు చూస్తే సినారియోస్ నా దగ్గరికి వచ్చే వాళ్ళలో పేరెంట్స్ కూడా సపోర్ట్ గా నుంచుంటున్నారు. ఎందుకంటే తను బాధపడింది. విక్టిమ్ కూడా కొన్నిసార్లు ఎలా చెప్తారంటే రేపు ఇంకొక అమ్మాయి మోసపోకూడదు, ఇలాంటివి జరగకూడదు, లేకపోతే లైఫ్ థ్రెట్ ఉంటుంది వాళ్ళకి కొన్నిసార్లు. సో ఇప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే ఐ విల్ బి సేఫర్ అన్నట్టు ఇలా రకరకాలుగా ముందరికి వస్తుంటారు జస్టిస్ కోసం. సో వచ్చినప్పుడు సెన్సిటివ్ కేసెస్ లైక్ రేప్, క్రిమినల్ ఇంటిమిడేషన్, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి అగేన్స్ట్ జరిగితే అవి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా కొన్నిసార్లు వాళ్ళు చెప్పింది అండ్ నేను స్వయంగా చూసిన సర్కమ్స్టాన్సెస్ కూడా జరిగినవి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అప్రోచ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టాలి, అక్కడ వరకు వెళ్ళడం itself is very, I mean it takes lot of a person. ఈ లోపలే చాలా స్ట్రగుల్ ఉంటుంది. కరెక్ట్. అంటే ఆ భయము, సొసైటీ ప్రెషర్, వాళ్ళు ఎలా మాట్లాడతారు, బయటకు పడితే ఎలా ఉంటుంది, ఇలాంటివి చాలానే ప్రెషర్స్ ఉంటాయి.